కొత్తగా ఏర్పడబోతున్న ఏపీ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ముందుకు వెళ్తోంది. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే దిశగా ముందడుగు వేసేందుకు అప్పుడే కసరత్తు మొదలు పెడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని, 5,000 రూపాయలుగా ఉన్న వారి జీతాన్ని 10,000 చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నారు. వాలంటీర్ల వేతనాన్ని 10,000కు పెంచనున్నారు. కొత్త నిబంధనలు ఇవేనా? వాలంటీర్ల ఎంపికలో డిగ్రీ ఉత్తీర్ణ తరహతగా నిర్ణయించబోతున్నారట. అలాగే వయో పరిమితి విషయంలోనూ పరిమితులు పెట్టనున్నారట. గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరయ్యేలా మార్పులు వేస్తున్నట్లు సమాచారం. వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తి అధికారం ఉండేలా విధి విధానాలు రూపకల్పన చేయబోతున్నట్లు సమాచారం. కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట. అలాగే కొన్ని పథకాల నిర్వహణ, పంపిణీ విషయంలో మార్పులు చేయనున్నట్లు సమాచారం. ప్రతి నెల వాలంటీర్ ఇంటికి వెళ్లి అందించే పెన్షన్ విషయంలోనూ మార్పులు చేయాలా వద్దా అనే విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రతి నెల పెన్షన్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలా లేక ప్రస్తుతం అమలవుతున్న విధానాన్నే కొనసాగించాలా అనే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త కార్యాచరణను రూపొందిస్తున్నట్లు సమాచారం.